భరత్, నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ ఆశలు గల్లంతయ్యాయి అనుకోవచ్చు. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ట్రంప్. అసలు ట్రంప్ అర్హులని అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు అవార్డుల కోసం పనిచేస్తే అవార్డులు రావు కదా. నిస్వార్థంగా పనిచేస్తే వాటికంతటవే గుర్తింపు వస్తుంది. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి సంబంధించి చూసుకున్నాం. కైలాష్ సత్యార్థికి ప్లస్ పాకిస్తాన్ మలాలా యూసఫ్ జాయ్కి అవార్డు ఇచ్చారు. వాళ్ళు ఎవరు అంత అవార్డుల కోసం పనిచేయలేదు కదా. మదర్ తెరీసాకి ఇచ్చారు నోబెల్ శాంతి బహుమతి. సో ట్రంప్ వచ్చినప్పటి నుంచి నేను 7 యుద్ధాలు ఆపాను, నాకు అవార్డు ఇవ్వండి అంటే ఇస్తే గనక ఏమవుతుంది? నోబెల్ అంటే ఒక దానికి ఏమంటారు, దానికి ఒక గుర్తింపు ఉంది. నోబెల్ శాంతి బహుమతి అంటే ప్రపంచవ్యాప్తంగా అదొక చాలా గొప్పగా భావించేది. ట్రంప్కి ఇచ్చి వాళ్ళు వాల్యూ తీసేసుకోరు కదా. ఎందుకంటే 7 యుద్ధాలు ఆపానని ఆయన అనుకుంటున్నారు, ఆయన భావిస్తున్నారు, ఆయన అనుకుంటున్నారు తప్ప ఆ దేశాలు ఏవి చెప్పట్లేదు కదా ట్రంప్ వల్ల శాంతి నెలకొందని చెప్పి. ఆయన ఆపాలంటే ఫస్ట్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలి కదా. సో అక్కడ ఆయనే మళ్ళీ మొన్న ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేస్తారు. ప్రపంచ శాంతి బహుమతి శాంతి నెలకొల్పే వాళ్ళకి ఇవ్వాలి. ఇరాన్ మీద ఆయన అటాక్ చేసి ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి ఎట్లా అడుగుతారు? నోబెల్ శాంతి బహుమతి ప్రపంచ శాంతి కోసం కేటాయిస్తారని మాత్రమే అనుకోవచ్చా, లేదంటే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ? ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ అనేక రకాలుగా చేసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. దానిలో ఆర్గనైజేషన్స్ అనుకోండి, వ్యక్తులు అనుకోండి చేస్తారు. బట్ శాంతి బహుమతి అశాంతి నెలకొల్పిన వాళ్ళకైతే ఇవ్వరు కదా. అమెరికా ఇప్పుడు మొన్ననే వెనిజులా మీద కూడా అటాక్ చేసింది. సో అవార్డుల కోసం అవార్డు చేస్తే అదేదో చిన్న అవార్డు కాదు కదా. ప్రపంచంలోనే అగ్రగణ్య అవార్డు నోబెల్ అంటే అది నిష్పాక్షికతకు పేరు. మాట్లాడదాం పెంటపాటి